అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్.G.Bindu నర్మదా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ కాకినాడ. అక్టోబర్ 29న మనం అంతర్జాతీయ స్ట్రోక్ దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా నేను స్ట్రోక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను. ఈ స్ట్రోక్ అనేది వాడుక భాషలో మనం వినే పదాలు ఏంటి అంటే పారాలిసిస్ అటాక్ అని, లేదంటే పక్షవాతం అని అంటూ ఉంటారు. అది ఈ మధ్యకాలంలో చాలా సర్వసాధారణంగా వినిపిస్తున్న సమస్యనండి. అసలు ఈ స్ట్రోక్ అంటే ఏంటి? దీన్ని మెడికల్ టర్మినాలజీలో సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాము. అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు ఉంటాయి కదండి, ఆ రక్తనాళాల్లో పుడిగిపోవటం వల్ల కానీ, రక్తనాళాలు చిట్లిపోవటం వల్ల కానీ వచ్చే సమస్య ఇది. సో ఈ స్ట్రోక్ అనేది రెండు రకాలుగా ఉంటుంది: ఇష్కెమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్. ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే ఈ రక్తనాళాలు ఏవైతే మన మెదడుకి సప్లై చేస్తున్నాయో అవి పుడుకుపోతాయి. దానివల్ల రక్త సరఫరా ఆగి ఆ మెదడు భాగం వరకు డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఒక కాలు ఒక చేయి పని చేయకపోవటం, లేదంటే మూతి వంకర రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం అయ్యి బ్రెయిన్లో, దానివల్ల మెదడు డ్యామేజ్ అవ్వటము. మనకొచ్చే స్ట్రోక్లో ఎక్కువ శాతం అంటే 80 నుంచి 85% ఇష్కెమిక్ స్ట్రోక్సే ఉంటాయండి. సో ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్, స్ట్రోక్కి నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాము. అంటే అది వయసు అండి. అంటే మనిషి వయసు మీద పడుతున్న కొద్దీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. 60 సంవత్సరాల మీద ప్రతి నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నాన్ మోడిఫైయబుల్, అంటే మనం అది అరికట్టలేము. కాకపోతే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అవి మనం అరికట్టచ్చు. అవేంటి అంటే అధిక రక్తపోటు, అంటే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, లేదంటే షుగర్ వ్యాధి, బ్లడ్ షుగర్స్ లెవెల్ సరిగ్గా కంట్రోల్లో ఉండకపోవటం, స్థూలకాయం, అది ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటుందండి, అది ఒబెసిటీ అంటాము. తర్వాత బ్లడ్లో అధిక కొలెస్ట్రాల్ శాతం, చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్మోకింగ్, అంటే సిగరెట్, బీడీ, చుట్టా కాల్చడం, లేకపోతే మందు సేవించడం, అంటే ఆల్కహాల్ కన్సంప్షన్, ఇవన్నీ కూడా స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్సేనండి. సో ఈ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అరికట్టగలిగితే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ స్ట్రోక్ లక్షణాలు తీసుకుంటే, మొదటగా మనం జనరల్గా అంటే అందరికీ తెలిసింది ఏంటి అంటే స్ట్రోక్ అంటే పక్షవాతం, అంటే ఒకవైపు కాలు చెయ్యి చచ్చు రావడం లేదా పనిచేయకుండా పోవటం. అదే కాకుండా ఇంకా చాలా లక్షణాలు ఉంటాయండి. సడన్గా కానీ ఒక కాలు చేయి పనిచేయకుండా మూతి వంకర రావడం, లేదంటే మాట తడబడటం, లేదంటే పూర్తిగా మాట చచ్చుబడిపోవడం, అసలు మాటే అంటే ఆయనకి అర్థం కాకపోవటం, లేదంటే ఆయన మాట్లాడలేకపోవటం ఆ పేషెంట్. లేదు అంటే సడన్గా మన కంటి చూపు కనిపించకుండా పోవడము, లేదు అంటే కళ్ళు తిరిగి వాంతులయ్యి ఒకవైపు ఒంటి మీద తిమ్మిరి రావడం, ముఖం మీద తిమ్మిరి రావడం, ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలుగా తీసుకుంటామండి. ఈ లక్షణాలన్నింటినీ కనుక 3 గంటల్లోపు లేదంటే 4 గంటల లోపు రోగి ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి రాగలిగితే థ్రాంబోలైసిస్ థెరపీ ద్వారా ఈ లక్షణాలన్నింటినీ మనం అరికట్టచ్చండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక స్కాన్ తీసి అది స్ట్రోక్ అని మనం కన్ఫర్మ్ చేసుకుని, ఎస్పెషల్లీ ఇష్కెమిక్ స్ట్రోక్ అండి, ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ద్వారా మనం ఒక ఇంజెక్షన్ అనేది పేషెంట్కి ఇవ్వగలిగితే ఆ స్ట్రోక్ లక్షణాలన్నీ తగ్గుతాయండి. అంటే ఒక స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ 20 మంది మోర్టాలిటీ ఉంటుంది, 20% మందికి. ఒక 30% మంది స్పాంటేనియస్గా రికవర్ అయిపోతారు. ఇంకొక 30 నుంచి 40% మందికి ఏంటంటే జీవితాంతం ఒకళ్ళ మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. సో అటువంటి వారికి ఈ థ్రాంబోలైటిక్ థెరపీ ద్వారా మనం మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము. కాకపోతే ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అనేది చాలామందికి అవగాహన ఉండదండి. అంటే ఏదో ఇంజెక్షన్ ఇస్తారు అనేది తెలుసు, కానీ అది 3 నుంచి 4 గంటల లోపు రావాలి పేషెంట్ మా దగ్గరికి. మేము స్కాన్ తీసి ఆ పేషెంట్కి కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్లో చేసి వెంటనే థ్రాంబోలైటిక్ థెరపీ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఈ డిపెండెన్సీ అంటే ఏంటంటే జీవితంతో ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి అనేది లేకుండా చేయొచ్చు. సో ఈ సంవత్సరం స్ట్రోక్ డే అంటే అక్టోబర్ 29 స్ట్రోక్ డే మెయిన్ థీమ్ ఏంటంటే ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అందరూ అంటారు. అంటే స్ట్రోక్ని అరికట్టడం ఎలా, దాని గురించి కొన్ని పదాలు చెప్తాను. ఒకటి, వయసు, అది మనం అరికట్టలేము. సో వయసు మీద పడుతున్న కొద్దీ స్ట్రోక్ ఛాన్సెస్ పెరుగుతాయి. 2, బీపీ, షుగర్,
ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ మందులు కరెక్ట్గా వాడుకుంటూ కరెక్ట్గా చేస్తే స్ట్రోక్ అనేది ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. తర్వాత స్మోకింగ్ కానీ మందు అలవాటు ఉన్నవాళ్ళు అది కంప్లీట్గా మానుకోవాలి. ఉప్పు తక్కువ శాతంలో తినటము, కొవ్వు పదార్థాలు తక్కువగా వాడటము, వీటన్నిటి ద్వారా కూడా మనం స్ట్రోక్ని వచ్చే ఛాన్సెస్ని తగ్గించవచ్చు. ఆల్రెడీ బీపీ, షుగర్ కానీ గుండె జబ్బులు కానీ ఉన్నవాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్తో మందులు వాడుకుంటూ ఉంటే ఈ స్ట్రోక్ని అరికట్టచ్చండి. థ్యాంక్ యూ.